సో హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ నుంచి వచ్చిన డూప్ సాంగ్ అయితే ఇప్పుడే వినడం అయితే జరిగింది. సాంగ్ విషయానికి వస్తే మరీ హై అని చెప్పలేము, లో అని చెప్పలేము భయ్య. సాంగ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. మెయిన్లీ మన తమనన్న అయితే ఈ సాంగ్ గురించి అయితే చాలా కష్టపడినట్టు మనకైతే తెలుస్తుంది భయ్య. ఎందుకంటే చాలా కొత్తగా ఇచ్చాడు బీజిఎం అయితే, ఎక్కడా కాపీ కొట్టినట్టు అయితే నాకైతే అనిపించలేదు. అసలు డూప్ అంటే అసలు మీనింగ్ ఏమిటని నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి చూసాను భయ్య. మరాఠీ భాషలో ఒక అబద్ధం అని వచ్చింది భయ్య. ఈ సాంగ్ మీనింగ్ ఏమిటంటే మన లైఫే ఒక అబద్ధం, ఎందుకంటే మనము అబద్ధం చెప్పందే ఆ రోజు అయితే మనకైతే గడవదు. ఈ సాంగ్ అయితే అబద్ధం అనే బేసిక్ మీద మనకి క్రియేట్ చేయడం అయితే జరిగింది శంకర్ గారు అయితే మొత్తం ఇండోర్ లో తీసారు భయ్య. అవుట్ డోర్ లో కానీ ఈ సాంగ్ తీసుంటే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అలాగే మెయిన్లీ మన రామ్ చరణ్ అన్న డాన్స్ గురించి అయితే మాట్లాడుకోలే, అన్న అయితే డాన్స్ అయితే సింపేశాడు భయ్య. చెప్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ అంతే. ఇంకా నాకైతే మాత్రం రామ్ చరణ్ అయితే ఆరెంజ్ సినిమాలో ఎలాంటి లుక్ లో ఉన్నాడో ఈ సినిమాలో కూడా మెయిన్లీ ఈ సాంగ్ లో అయితే అదే లుక్ లో నాకైతే కనిపించాడు భయ్య. నెక్స్ట్ లెవెల్ ఇంకా అంతే. అలాగే డాలస్ లో మనకి ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ ఈవెంట్ కి అయితే చాలా మంది రావడం అయితే జరిగిందంట భయ్య. ఒక అమెరికాలో మన తెలుగోడు అయితే శాసిస్తున్నాడు భయ్య. ఇంకో విషయం ఏంటంటే గేమ్ చేంజర్ టీం అయితే అమెరికా డాలస్ లో ఈవెంట్ అయితే పెట్టారు కదా. ఆ ఈవెంట్ కి మనం వెళ్లి చూడాలంటే కొంత అమౌంట్ అయితే కట్టాలంట. అమౌంట్ అంటే మనం సినిమా చూడడానికి ఎంత టికెట్ అయితే కడతామో అలాగే దీనికి కూడా అనమాట టికెట్లు అయితే పెట్టేశారు. అంత కాస్ట్ పెట్టినా సరే రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అయితే తండోలుగా వచ్చారంట భయ్య. ఒక గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేశారంట, అదైతే నిండిపోయిందంట భయ్య. ఆ ప్లేస్ అనేది ఫుల్ గా నిండిపోగా ఇంకా ఆడియన్స్ అయితే ఇంకా బయట అయితే చాలా మంది అయితే ఉండిపోయారంట భయ్య, ప్లేసులు లేక. మన తెలుగు హీరో అమెరికా వెళ్లి అక్కడ ఈవెంట్ పెట్టి ఇంత జనాలు వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయరు భయ్య. చెప్తున్నాను కదా, మెయిన్లీ రామ్ చరణ్ గారిని చూడడానికి అయితే చాలా మంది జనాలు అయితే వచ్చారంట భయ్య. తండోలుగా వచ్చారంట. అమెరికాలో అంత క్రౌడ్ రావడం అనేది చాలా గ్రేట్ భయ్య. ఎందుకంటే అమెరికాలో ఎవడో ఖాళీగా అయితే ఉండడు. అమెరికాకి వెళ్ళిన ప్రతి ఓడు కూడా చదువుకోవడానికి లేదంటే జాబ్ పర్పస్ అలాగే ఏదో ఒక పని పెట్టుకుని వెళ్తారు భయ్య. ఖాళీగా అక్కడ కూర్చోడానికి అయితే ఎవడో వెళ్ళడు. అది కూడా మళ్ళీ డబ్బులు పెట్టుకుని తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆ ఈవెంట్ కి వెళ్ళి రామ్ చరణ్ గారిని చూడడం అనేది చాలా గ్రేట్. ఎందుకంటే అక్కడ నార్మల్ మన రేట్లు అయితే ఉండవయ్యా, చాలా రేట్స్ అయితే ఉంటాయి. నార్మల్ గా మనం ఒక సినిమాకి ఐమాక్స్ లోకి వెళ్లి చూడాలనుకుంటే నార్మల్ టికెట్ అయితే 500 అయితే ఉంటుంది భయ్య స్టార్టింగ్. అదే సినిమా మనం అమెరికాలో చూడాలనుకుంటే మినిమం టికెట్ అయితే 3000 అయితే ఉంటుంది భయ్య. చాలా కాస్ట్ అయితే ఉంటుంది. టూ మచ్ టికెట్స్ రేట్స్ అయితే ఉంటాయి భయ్య అక్కడ. అలాంటిది ఒక తెలుగు హీరో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డబ్బులు పెట్టుకుని మరీ వెళ్లి చూడడం అనేది చాలా గ్రేట్. మొత్తానికి రామ్ చరణ్ అయితే అమెరికా డాలస్ లో చక్రం అయితే తిప్పుతున్నాడు భయ్య. చెప్తున్నాడు కదా, ఊరికే రాలేదు భయ్య గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని. కొంతమంది ఏటర్స్ నా కొడుకులు అయితే మొన్నటిదాకా ఇలా మాట్లాడారు, అరే గ్లోబల్ స్టార్ ఏంద్రా బాబు, అసలు ఎవరికి తెలుసురా అతను అనేది చాలా మాట్లాడడం అయితే జరిగింది. అలా మాట్లాడిన వాళ్ళకి ఈ ఈవెంట్ అయితే ఒక సమాధానంలా జరిగింది భయ్య. మీరు ఎవరైనా సరే థియేటర్ ఓపెన్ చేసి చూసుకోండి ఒక్కసారి. థియేటర్ లో ఆ ఈవెంట్ కి సంబంధించిన చిన్న వీడియో క్లిప్స్ అయితే చాలా వైరల్ అయితే అవుతున్నాయి భయ్య. ఎందుకంటే అమెరికాలో కూడా యూట్యూబర్స్ అయితే ఉంటారు కదా, వాళ్ళు పెట్టడం అయితే జరిగింది. ఓకే భయ్య, ఇదంతా పక్కన పెట్టండి. మనమైతే సాంగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సాంగ్ విషయానికి వస్తే రామ్ చరణ్ అన్న అయితే ఇరగదీస్తాడు. అలాగే కే రాఘవన్ అయితే నెక్స్ట్ లెవెల్ లో చేసింది డాన్స్ అయితే. ఈ సాంగ్ అయితే మన రామ్ చరణ్ కి హీరోయిన్ అయితే కే రాఘవన్ అయితే ఉన్నారు కదా, రామ్ చరణ్ కి నువ్వు అబద్ధాలు చెబుతావని ఆ సాంగ్ మనకి అక్కడైతే ప్లే అవ్వడానికి అయితే చాలా అవకాశాలు అయితే ఉన్నాయి భయ్య. నాకు తెలిసి మూవీలో రామ్ చరణ్ గారు అయితే హీరోయిన్ కి అయితే కంటిన్యూస్ గా అబద్ధాలు చెప్పడం అయితే చేస్తుంటారు అనమాట. హీరోయిన్ అయితే ఏదో ఒక మూమెంట్ లో ఈ సాంగ్ ద్వారా రామ్ చరణ్ కి అయితే ఇలా చెప్పడం అయితే జరుగుతుంది అనమాట. ఈ సాంగ్ మీనింగ్ అయితే ఇదేని. సినిమా నుంచి అయితే ఇప్పటికి 4 సాంగ్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి భయ్య. ఒకటి రా మచ్చా మచ్చా, నెక్స్ట్ జరగండి, నెక్స్ట్ నాన్న హైరానా, ఇప్పుడేమో డూప్ సాంగ్ భయ్య. ఈ 4 సాంగ్లు కూడా పర్వాలేదు, మరియు సూపర్ హిట్ అని చెప్పలేము, యావరేజ్ గా ఉన్నాయి అనమాట. మనకి ఇప్పటికి యావరేజ్ గా అనిపించవచ్చు కానీ మూవీలో అయితే ఈ సాంగ్స్ అయితే బ్లాక్ బస్టర్ అయితే కాబోతున్నాయి భయ్య. ఎందుకంటే ఒక్కొక్క సాంగ్స్ కి అయితే వేలాది కోట్లు అయితే ఖర్చు పెట్టడం అయితే జరిగింది. మెయిన్లీ శంకర్ గారు అయితే మూవీలో సాంగ్స్ కి అయితే చాలా ఇంపార్టెంట్ అయితే ఇస్తారు భయ్య. ఎందుకంటే ఒక సాంగ్ కి 10-20 కోట్లు అయితే ఖర్చు పెడతారు అనమాట. ప్రెజెంట్ ఇప్పుడు రిలీజ్ అయిన 4 సాంగ్స్ కూడా లిరికల్ వీడియో సాంగ్స్ అయితే మనకి రిలీజ్ అయితే అయ్యాయి. ఇవే సాంగ్స్ రేపు మనము జనవరి 10వ తేదీన వీడియో సాంగ్స్ గానీ మూవీ థియేటర్ లో చూస్తే నాకు ఒకటి అర్థమైంది భయ్య, ఈ సాంగ్స్ చూస్తే మనం హై ఫీస్ట్ అయితే అయిపోతాం భయ్య. ఎందుకంటే ఓన్లీ సాంగ్స్ కే మన శంకర్ గారు అయితే ఒక 20-30 కోట్లు పెట్టి సాంగ్స్ అయితే తీయడం అయితే జరిగింది. విజువల్స్ గానీ గ్రాఫిక్స్ గానీ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నాయి భయ్య. ఇంకా మూవీ నుంచి 2 సాంగ్స్ అయితే రాబోతున్నాయి అంట భయ్య. ఇంకా 2 సాంగ్స్ అయితే ఉన్నాయి. ఇప్పటికే 2 సాంగ్లు అయితే రిలీజ్ అవుతాయి. టోటల్ గా 6 సాంగ్లు అయితే సినిమాలో ఉండబోతున్నాయి భయ్య. సినిమా మొత్తం సాంగ్స్ తోనే నింపేసినట్టున్నారు మన శంకర్ గారు అయితే. ఇంకా ఈ మూవీ నుంచి సాంగ్స్ ఎలా ఉంటాయో మనం చూడాలనుకుంటే జనవరి 10 వరకు అయితే వెయిట్ చేయాలి. మూవీ నుంచి అయితే చాలా కంటెంట్ అయితే రావాల్సింది. ఇంకా మూవీ నుంచి మెయిన్లీ ట్రైలర్ అయితే ఇంకా రాలేదు. మాక్సిమం ట్రైలర్ అయితే ఈ మంత్ ఎండ్ అయితే రాబోతుంది భయ్య. ట్రైలర్ గురించి అయితే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ట్రేజర్ అయితే రిలీజ్ చేశారు, బాగానే ఉంది కానీ నాకైతే అంతగా ఎక్కలేదు ట్రేజర్ అయితే. ఈ సాంగ్ విన్నంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది భయ్య. ఎందుకంటే ఒక బెస్ట్ సాంగ్ అయితే విన్నాను అనిపించింది. ఎందుకంటే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది భయ్య. తమన్ అయితే ఇరగదీశాడు, హాలీవుడ్ లెవెల్ ఇచ్చాడు భయ్య.
తమన్నాన్ని అయితే చాలా ట్రై చేస్తున్నాడు చాలా కొత్తగా ఇవ్వడానికని. కాకపోతే తమన్నాన్ని అయితే దొరికిపోతారు భయ్య. తమన్నాలో ఉన్న మైనస్ పాయింట్ అయితే మెయిన్లీ ఈ సాంగ్ బీజియం అయితే చాలా కొత్తగా ఇచ్చాడు అనుకుంటున్నాను. కాకపోతే ఇంకో 2 days లో చూడండి థియేటర్ లో ఈ మ్యూజిక్ కాపి ఆ మ్యూజిక్ కాయిపోయి మనకి ట్రోలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు భయ్య. ఈ ఏటర్స్ నా కొడుకులు మాటలైతే పట్టించుకోకండి భయ్య, ఎందుకంటే వాళ్ళకి పని పాటు ఉండదు అనమాట. ఒక హీరో మీద పడి యాడమే వాళ్ళ పని అనమాట. ఓవరాల్ గా సాంగ్ విషయానికి వస్తే సాంగ్ అయితే నాకైతే నచ్చింది భయ్య. మీరు ఈ సాంగ్ వినుంటే మీకు ఈ సాంగ్ ఎలా అనిపించిందో మీరైతే ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి. వీడియోని అయితే ఇక్కడైతే ఎండ్ చేయబోతున్నాను భయ్య. ఈ వీడియో కింద నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి మూవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్య.